ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని నామముల కన్నా పైనామము యేసుప్రభు నామం అని అందరికీ తెలుసు. ఎందుకు అది పైనామము అయిందో కూడా మనకు తెలుసు. ఎందుకంటే తను దేవునిగా ఉంటూ తన మహిమను తగ్గించుకొని మనుష్యుడిగా నిన్ను నన్ను విమోచించి పరలోక రాజ్యం ఇవ్వడానికి తండ్రి ద్వారా పప్పబడి భూమి మీదకి వచ్చి తండ్రి చెప్పిన పనిని కంప్లీట్ చేసి మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి తనను తాను సమర్పించుకున్నాడు. అందుని బట్టి అన్ని నామముల కన్నా పైనామము ఘనమైన నామం. మీకు సంగతి తెలుసా? అపవాది యేసు అన్న మాటకి గజగజగా వణికిపోతుందంట. అందుకని యేసు నామంన దేన్నైతే బంధిస్తామో అది బంధించబడును, యేసు నామంన దేన్నైతే విడిపిస్తామో అది విడిపించబడును అని వాక్యంలో సెలవిస్తుంది కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒకరోజంట దైవజనులు మరి డిజిఎస్ దినకరన్ గారు దేవుని కృపను బట్టి దేవుని కాపుదలలో నరకాన్ని చూశారంట, నరకంలోకి వెళ్ళారంట. అయితే దూత తనని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ లోపలికి ఎంటర్ కాగానే సైలెంట్గా చిన్నగా యేసు జీసస్ అని అన్నాడంట దూత. అనగానే మొత్తం నరకం అంతా కూడా ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి వచ్చాడా ఆయన వచ్చాడా ఆయన వచ్చాడా ఆయన వచ్చాడా అని చెప్పేసి అన్నీ గజ వణికిపోతున్నాయంట. యేసు నామంలో అంత శక్తి ఉంది కాబట్టి గొప్ప పాట పాడుకుంటాం కదా, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. ఇది అందరికీ వచ్చిన పాటే. ఎందుకు ఈ పాట పాడతామంటే ఆ పాటలో యేసు నామమున జయం. నీ జీవితంలో అపజయాల పాలవుతున్నావా? నీ జీవితంలో నెమ్మది లేదా? నువ్వు సమస్యలతో సతమతం అవుతున్నావా? ఇమ్మీడియట్గా నీ సమస్యతో మాట్లాడు. యేసు నామంన ఈ సమస్యని నా కాళ్ళ కింద అణగదొక్కుతున్నాను అని యేసు నామంని ఉచ్చరించి నా ప్రియ సహోదరి సహోదరా, ఇమ్మీడియట్గా అంటే శీఘ్రముగా అపవాదిని మీ కాళ్ళ కింద అణగదొక్కెదరు అని వాక్యంలో సెలవిస్తున్నాడు. కనుక ఇమ్మీడియట్గా ఆ సమస్య నీకు లొంగుతుంది యేసు నామంను బట్టి. కనుక యేసు నామంను వ్యర్థంగాను అనవసరంగాను ఎక్కడో ఉచ్చరింపకూడదు. కనుకనే అన్ని నామముల కన్నా పైనామము అనబడుతుంది కాబట్టి ఆ నామమును బట్టి దేవుడు నిత్యము మహిమపరచబడును గాక.